హలో హాయ్ మేడం. నమస్తే మేడం. హలో నమస్కారం. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ హలో. అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ మేడం. బబ్లు గారు చెప్పండి, ఏం చేస్తున్నారు బబ్లు గారు? మనిషమ్మ గారి పుట్టినరోజు, బర్త్డే. మా తరఫున మీరు చెప్తున్నారా? ఓకే, పర్లేదు పర్లేదు, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనిషమ్మ గారికి మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు. మీ ఇష్టం, ఆయన పాట అయినా పాడండి, మీ ఇష్టం ఏదైనా ఓకే. ఆయన పాట ఉంటే పాడేసేయండి, ఆయన చాలా మంచి మంచి సాంగ్స్ కంపోజ్ గోదారిలా. ఎస్, పాడేసేయండి. సూపర్ అండి, చాలా బాగా పాడారు నిజంగా. అంటే పాట వింటుంటే మనం కొత్త లోకాలకు వెళ్ళిపోతాం. నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, సింగర్ కావచ్చు, గొప్పతనమే అది కదా. మన వేరే లోకంలోకి తీసుకెళ్తారు. రైట్. బబ్లు గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంటికి? అది చెప్పేశారు మన బబ్లు గారు. ఓకే అండి, బబ్లు గారు చాలా మంచి సాంగ్ పాడారు. అలాగే ఆయన పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు మాట్లాడుతున్నా కూడా, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. ఓకే, మన ఓకే రైట్. ఇక మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం ఫస్ట్. హలో. హాయ్, నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? వేణు మేడం నా పేరు. వేణు గారు, వరంగల్ నుంచి. అవును మేడం, వరంగల్ నుండి. ఓకే, చెప్పండి వేణు గారు, భోంచేశారా? చేయలేదు మేడం, ఇప్పుడు షో అయిపోయాక చేస్తాం మేడం. షో అయిన తర్వాత చేస్తారా? ఓకే, పర్లేదు. ఓకే, జస్ట్ ఓకే, హాఫ్ అన్ అవరే కదా. చెప్పండి వేణు గారు, ఈ రోజు మరి మణి శర్మ గారు పాట పాడతారా? మణి శర్మ ఏ పాటలో ప్రత్యేకంగా తెలియదు. శ్రీను సినిమా అయితే మణి శర్మ అనుకుంటున్నాను మేడం, ఖచ్చితంగా తెలియదు. అందులో పాట పాడతారు. ఏ సినిమా? సీను అని ఒక సినిమా వచ్చింది వెంకటేష్ది. ఓకే ఓకే, అందులో పాట పాడతాను. యా, మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నట్టున్నారు కదా, పాడేసేయండి. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే, ఇది వరకు తెలియంది ఈ అనుభవం, ఎదమేలు కొలిపింది ఈ పరిచయం, ఓహో నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమ, ప్రేమ మోహాల వాకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమ, ప్రేమ మది సంగీతమో మది జలపాతమో. ఓకే మేడం. ఓకే ఓకే అండి, సూపర్ వేణు గారు. చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా పాటలు, అంటే పాడటం కావచ్చు, లైక్ మ్యూజిక్ అంటే ఇష్టం అనుకుంటా. అవును మేడం, పాటలు వింటూ ట్రై చేయండి. సరే మేడం, తప్పకుండా చేస్తాం. మీరు చెప్పారు తప్పకుండా. ఓకే ఓకే అండి. సరే, ఇంకా ఏమన్నా డైలాగ్ చెప్పొచ్చు, రోజు పాట పాడతారా? ఎక్కువ చిరంజీవి వస్తాయి మేడం, చిరంజీవి లా చెప్తాయి కదా, అదొకటి వస్తుంది మేడం. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. చిరంజీవిలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు, మాట్లాడచేయండి. ఓకే. ఈరోజు సంగీత దర్శకుడు మణి శర్మ పుట్టినరోజు సందర్భంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాను. మన తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే ఓ అద్భుతమైన సంగీతజ్ఞుడు అంటే అది మణి శర్మ అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే మన తెలుగు వారి సత్తాను అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఓ గొప్ప దర్శకుడు మన మణి శర్మ. ఓకే మేడం, సూపర్ అండి. ఫైనల్ గా మన మణి శర్మ గారికి చిరంజీవి గారు బర్త్డే విషెస్ చెప్పారనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ వేణు గారు. పాట పాడారు మా కోసం, చిరంజీవి గారిలా మణి శర్మ గారికి విషెస్ కూడా అయితే.